సంతపేట సిబిఐ కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ ధర్నా 39వ రోజుకి చేరిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కనీసం కనికరం కలగలేదని, శనివారం ఉదయం 10 గంటలకు గాంధీ బొమ్మ నుంచి బిఆర్సి అంబేద్కర్ బొమ్మ వరకు రాస్తా రోక నిర్వహిస్తామన్నారు. అన్ని సంఘాలు కలిసి రావాలని మీడియా ద్వారా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పెరుమలి శంకర్ కిషోర్, సిఐటియు జిల్లా కార్యదర్శి కటారి అజయ్ కుమార్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 మంది అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లుగా ఉన్నారు. వారి వేతనం హెల్పర్కి 7,000, టీచర్కి 11,500 ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. ఎక్కడైతే పౌష్టికాహార లోపం ఉండేటటువంటి ప్రపంచంలో ఉండే అన్ని పేద దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, శ్రీలంకలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, ఆఫ్రికా ఖండంలో ఉండే పలు దేశాల్లో కూడా ఈ స్కీమ్ ఉంది. వీళ్ళేంటంటే తల్లి బిడ్డ వీళ్ళిద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ని అడిషనల్ ఫుడ్గా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడం అనేది వీళ్ళ విధి. రోజుకి దాదాపు 11-12 గంటల పాటు వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు ఉంటున్నారు. రాబోయేటటువంటి ఎన్నికల నోటిఫికేషన్ లోపల ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ని అమలు చేయకపోయినట్టయితే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. అంగన్వాడీలు 100% ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం అనేది చాలా విశేషంతో కూడుకున్నటువంటి విషయం. ఈ మధ్య కాలంలో 100% పాల్గొనేటటువంటి ఏకైక ఉద్యమం అంగన్వాడీ ఉద్యమంగా మనం చూడొచ్చు. వీళ్ళందరికీ కూడా ప్రజలు, లబ్ధిదారుల యొక్క మద్దతు కూడా బాగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వాళ్ళ యొక్క మహిళల యొక్క కోరికను మన్నించి వాళ్ళ జీతం కనీసం మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొకసారి మేము కోరుతూ ఉన్నాం. వీటికి నిరసనగా రేపు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు నెల్లూరులో ఉదయం 11 గంటలకి గాంధీ బొమ్మ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాస్తారోకో చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రజా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళ యొక్క విజయం కోరుకునేటటువంటి సానుభూతి పరులు అందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఈ మొండి నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పి మరొకసారి రేపు మేము తెలియజేయాలనుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. కార్మికులు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు తీసుకునే వేతనం చాలా తక్కువ, కానీ వాళ్ళు పనిచేసేది చాలా ఎక్కువ టైం. వాళ్ళ పేరుకే 8 గంటలు అంటారు, కానీ ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాప్లని అవని ఇవని అప్లోడింగ్ అని దాదాపు 12 గంటల పైన వాళ్ళ చేత పనిచేయించుకుంటున్న పరిస్థితి. కొన్ని ఏరియాల్లో సిగ్నల్ లేకపోతే వాళ్ళు ఎక్కడికెక్కడికో కొండల మీదకి, గుట్టల మీదకి, ఇళ్ల మీదకి వెళ్ళి సిగ్నల్ కోసం కష్టాలు పడే పరిస్థితి. వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తుంటే ఈ యాప్లని అవని ఇవని సిస్టమ్ పెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం, మేము సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత ఈ ప్రభుత్వానికి లేదని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనవసరమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రానికి అవసరమైన విద్యా వైద్యాన్ని ఉచితంగా చేసి ఇవ్వాల్సిన దాన్ని మరిచి వదిలేసి అనవసర పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం